అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మరొక G+1 ప్రాపర్టీస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈరోజు మనం రాంపల్లిలో ఉన్నాం. ఇక్కడ ఆర్ఎల్ నగర్ మెయిన్ రోడ్‌కి జస్ట్ 400 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో వెస్ట్ ఫేసింగ్ 133 స్క్వేర్ యార్డ్స్ G+1s అండి. అది మీకు కార్నర్ హౌస్ వస్తుంది. టూ సైడు 30 ఫీట్ రోడ్‌తో పాటు వెస్ట్, సౌత్ కార్నర్ ఉంటుందండి. వెస్ట్ సైడ్ 30 ఫీట్ రోడ్ వస్తుంది. అండ్ సౌత్ సైడ్ 25 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుందండి. అండ్ ఇది వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి. సో రెండు కూడా అవైలబుల్లో ఉన్నాయి ప్రజెంట్. 30/40 డైమెన్షన్తో 133 స్క్వేర్ యార్డ్స్ హౌసెస్ అండి ఇవి. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఆల్రెడీ సీసీ రోడ్ ఉందండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, మున్సిపల్ వాటర్ లైన్ కానీ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఫ్రంట్ ఫేసింగ్ 30 ఫీట్స్ ఉంటుందండి. డెప్త్ వచ్చేసి 40 ఫీట్స్ వస్తుంది. చాలా మంచి డైమెన్షన్ ఇది. సో ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. వీడియో పూర్తిగా చూడండి. వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. సో ఆల్రెడీ ఇంటి ముందు సీసీ రోడ్ కూడా ఉందండి. ఇక్కడ మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది ఈ విధంగా. సో ఈవెన్ ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 10 ఫీట్ వైడ్ గేట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా గేట్ వస్తుంది. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఈజీగా ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ వరకు ప్రతి కారు పట్టే విధంగా పార్కింగ్ అనేది ఉంటుందండి. ఫార్చునర్ కూడా పడుతుందండి. సో ఇన్నోవా క్రిస్టా, ఫార్చునర్ కూడా పట్టే విధంగా పార్కింగ్ అనేది వస్తుంది. పార్కింగ్లో ఇచ్చిన పీవీసీ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో వస్తుందండి. ఈ విధంగా ఉంటుంది. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ఉంటుందండి. ఇక్కడే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుంది. అండ్ ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. ఈ విధంగా వస్తుంది. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుంది. అండ్ మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా వస్తుందండి. ఈవెన్ సెట్ బ్యాక్లో కూడా టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చేశారు. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ ఉంటుందండి. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. సో ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఇవ్వడం జరిగింది. అండ్ సీలింగ్ డిజైన్ కూడా గమనించవచ్చు. ప్రొఫైల్ లైటింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి రూమ్లో కూడా ఉంటుందండి ప్రొఫైల్ లైటింగ్. ఇటువైపు టీవీ యూనిట్ ఉంటుంది. అండ్ మెయిన్ డోర్ పైన ఇచ్చిన కార్వింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఇటువైపు కిచెన్ ఉంటుందండి. సెమీ ఓపెన్ కిచెన్ వస్తుంది. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుందండి. జెడ్ బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు కిచెన్లో. అండ్ సఫిషియంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కిచెన్లోనే ఇంటిగ్రేటెడ్గా పూజా రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. సో పూజా ఏరియా ఇది. అండ్ ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఫ్లోరింగ్ ఈ విధంగా ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. సో ఫైనల్ వర్క్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. టోటల్గా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఈ విధంగా వస్తుంది. వెస్టర్న్ టాయిలెట్తో ఉంటుందండి. అండ్ ఇక్కడే పైన లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ టాయిలెట్తో వస్తుంది కామన్ వాష్రూమ్. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. మంచి డీసెంట్ సైజులో వస్తున్నాయండి. ప్రతి రూము కూడా చాలా మంచి సైజులో వస్తున్నాయి. సో ఇది కింద పోర్షన్ అండి. డబల్ బెడ్రూమ్ వస్తుంది. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ, అందులో మంచి 30/40 కావడంతో మంచి సైజులు కావడం బట్టి ప్రతి రూమ్ కూడా మంచి సైజులో వస్తుందండి. అండ్ ఈవెన్ ఇక్కడ స్టేర్స్ కూడా మీరు గమనించవచ్చు. టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు ఎస్ఎస్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ ఏరియా అండి. ఈవెన్ ఇక్కడ కూడా టోటల్గా గ్రానైట్ ఫ్లోరింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పీవీసీ సీలింగ్ ఈ విధంగా ఉంటుందండి.
ఎస్ఎస్ గ్లాస్ రైలింగ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ టింటెడ్ గ్లాస్ వస్తుంది. ఇది నార్త్ వైపు అండి సెట్ బ్యాక్ ఏరియా. పైన హెడ్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా వస్తుంది హెడ్ రూమ్. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేసిన టేక్ మెయిన్ డోర్ ఈ విధంగా వస్తుందండి. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. ఈ విధంగా టీవీ యూనిట్ వస్తుంది. అండ్ హాల్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుందండి. సేమ్ టైప్ ఆఫ్ ఫ్లోరింగ్ అనేది ఉంటుంది కింద అండ్ పైన కూడా. అండ్ మధ్యలో ఆర్చ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఇది డైనింగ్ ఏరియా అండి. ఈజీగా ఒక 10 చైర్ డైనింగ్ టేబుల్ కూడా పట్టే విధంగా డైనింగ్ ఏరియా ఉంటుంది. అండ్ ప్రతి రూమ్లో కూడా ప్లెంటీ ఆఫ్ విండోస్, డోర్స్ ప్రొవైడ్ చేశారండి. సో లైటింగ్ చాలా బాగుంటుంది. మ్యాక్సిమం న్యాచురల్ లైటింగే ఉంటుందండి. ఇక్కడ మనకి పూజా రూమ్ ఉంటుంది. సపరేట్ డోర్తో వస్తుంది పూజా ఏరియా. ఈ విధంగా పూజా రూమ్ ఉంటుంది. అండ్ ఇటు కిచెన్ అండి. ఇది ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. సఫిషియెంట్గా ఇచ్చారండి షెల్ఫ్స్ కూడా. ఇటువైపు కామన్ వాష్రూమ్ అండి. ఈ విధంగా కామన్ వాష్రూమ్ ఉంటుంది ఇండియన్ టాయిలెట్తో. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. ఈ విధంగా వెస్టర్న్ టాయిలెట్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్. ఇక్కడ లో రూఫ్ వస్తుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ విధంగా చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ ఉంటుంది. కింద పార్కింగ్ పెద్దగా వచ్చింది కాబట్టి పైకి వచ్చేసరికి హాల్ చాలా పెద్దగా వస్తుందండి. పార్కింగ్ ఏరియా మొత్తం కలిసి వస్తుంది అనమాట. చాలా పెద్దగా ప్లస్ చాలా ఏరియా ఉంటుందండి. లైటింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇటువైపు 2 సైడ్స్ డోర్స్ ఇచ్చారండి. ఇది నార్త్ వైపు ఒక డోర్ ఇచ్చారు అండ్ ఈస్ట్ వైపు కూడా ఒక డోర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడే వాష్ ఏరియా ఉంటుందండి. వాషింగ్ మిషన్ పాయింట్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. అండ్ ఇవన్నీ సెట్ బ్యాక్లో కూడా మీరు గమనించినట్టయితే టోటల్గా టైల్స్తో ఫ్లోరింగ్ ఇచ్చేసారండి. రాంపల్లి ఆర్ఎల్ నగర్లో ఉంటుందండి. చుట్టూ కూడా అన్ని హౌసెస్ ఉంటాయి, మీరు గమనించవచ్చు. సో మెయిన్ రోడ్కి జస్ట్ 400 మీటర్స్ మాత్రమే ఉంటుందండి. ఇంటి ముందు నుంచి డైరెక్ట్ ఒకటే రోడ్ అండి మెయిన్ రోడ్కి. ఇంటి ముందు వరకు కూడా మొత్తం సీసీ రోడే ఉంటుంది. 400 మీటర్స్ జస్ట్ 2 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. 30x40 డైమెన్షన్తో 133 స్క్వేర్ యార్డ్స్ అండి. G+1 ప్రాపర్టీ. అరౌండ్ 2400 ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ ఏరియా ఉంటుందండి. 4 BHK హౌస్ అండి. కింద అండ్ పైన కలిపి 4 BHK ఉంటుంది. 133 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ అయితే 1,05,00,000గా చెప్తున్నారండి. 1,05,00,000గా చెప్తున్నారు. అండ్ వెస్ట్ సౌత్ కార్నర్ది అయితే 1,07,00,000గా చెప్తున్నారండి. 1.07 CRగా చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, నెగోషియేషన్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఈ హౌస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.